ప్రభు యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో ఆరాధనలోకి అందరినీ స్వాగతం పలుకుతున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఈ ఉదయకాలం మీ అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం. మహోన్నతిని చాటున నివసించడం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆహ్వానం అందిస్తుండగా, ఎవరు తనను నివాస స్థలంగా మార్చుకుంటారో మహా గొప్ప జీవం మీ జీవితాలలో ఉంటుంది. ఏ తెగులు, ఏ చీకటి ఈ ఉదయకాలం మీ జీవితాలలో ఎట్టి విధములైన పోరాటం ఉన్నా సరే రండి. ఈ ప్రార్థన గడియలోనికి మీ అందరికీ ఆహ్వానం అందిస్తుండగా, ఆయన యొక్క ప్రసన్నతలు, ఆయన సన్నిధి వాగ్దానం చేయబడ్డది. ఆ వాగ్దానం చేయబడిన దేవుని సన్నిధి ఆయన రక్తముతోటి వెలకట్టి అది నా కొరకు అందించడానికి ఆయన నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆహ్వానం అందిస్తుండగా రండి, తలలు వంచుదాం, ప్రార్థిస్తాం. ప్రేమగల నా తండ్రి, యేసు క్రీస్తును నువ్వు మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. నీ రక్షణ, నీ ఆనందము, నీ శుద్ధీకరణ బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మన్నించు. నీ కృపను మా కొరకు మరొక దినమయ్యా నువ్వు మా కొరకు తెచ్చావు, నీకు వందనాలు. ఈ ఉదయకాలము నీ సన్నిధి ప్రతి గదిలో నింపబడును గాక. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరి ప్రియ బిడ్డలలో, ఈ నెట్వర్క్లో, వారి సెల్ ఫోన్స్లో శుద్ధీకరణ కార్యము జరుగును గాక. ప్రతి అపవిత్రత కొట్టివేయబడును గాక. ప్రతి ఆటంకము యేసు క్రీస్తు నామములో విరగగొట్టబడును గాక. నజరేయుడైన యేసు క్రీస్తును కలుసుకునేట యందు నీ మహా గొప్ప జీవము ప్రవహించుట యందు ఎట్టి విధమైన ఆటంకాలున్నాయో యేసు క్రీస్తు నామములో పడగొట్టబడి లయపరచబడినట్లుగా ఆజ్ఞ విడుదల ప్రకటిస్తున్నా. ఈ ఉదయకాలము నీ రక్షణ, ఈ ఉదయకాలము నీ దూతలు, ఈ ఉదయకాలమయ్యా నీ సన్నిధి ఆ హృదయాలలో నింపబడినట్లుగా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ, ప్రార్థన గది అంతటిలో నీ సన్నిధితో నింపబడినట్లుగా ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తును ఆరాధించడానికి మీ అందరినీ ఆహ్వానం అందిస్తుండగా రండి, అందరం కలిసి మన మధ్యలో పాస్టర్ బ్రైనర్ గారు ఉన్నారు. He's going to lead us into some beautiful song of worship. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలం ఆహ్వానము, ఆయన యొక్క ప్రేమ, హల్లెలూయా, ఆరాధన అనే పాట పాడుతూ మనమందరం కలిసి ప్రభు నామాన్ని కీర్తిస్తాం, కొనియాడదాం. ఆయన నిజంగా ఆయన ప్రేమను చప్పట్లు కొట్టగలిగితే చప్పట్లు కొట్టండి. ఫోన్స్ ఉన్నవారు వీలైతే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, లేనట్లయితే హెడ్ ఫోన్స్ ఉంటే పెట్టుకోండి, లేకున్నా పర్లేదు. I think the audios is beautiful and it's neat. Welcoming you all to this wonderful worship time. Come on, let's worship the Lord this morning. Hallelujah,
పరచితివి యుగ యుగములో నీతో నివసించే భాగ్యమునిచ్చితివి సత్తైన జనముగా ఏకపరచితివి యుగ యుగములో నీతో నివసించే భాగ్యమునిచ్చితివి చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదను నాట్యము చేయుచు ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసెదను హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే సర్వాధికారి క్రీస్తునకే హల్లెలూయా నన్ను ఎరిగితివి నా పాదములు చారకుండా రక్షించి నడిపితివి చూపింపబడకముందే నన్ను ఎరిగితివి నా పాదములు చారకుండా రక్షించి నడిపితివి చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదను నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదను హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే సర్వాధికారి క్రీస్తునకే రాజాది రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదను నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదను హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే హల్లెలూయా హల్లెలూయా ఆయనకు మహిమ కలుగును గాక. నిజంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆరాధిస్తుండగా ఆయనను చప్పట్లు కొడుతూ ఈరోజు ఆరాధించడానికి ఆహ్వానం అందిస్తుండగా మన హృదయాలు గంతులు ఎత్తడానికి, ఆనందించడానికి కారణం ఏంటంటే ఆయన మనకు రక్షకుడిగా మార్చబడ్డాడు. ఈ రక్షణ ఒక ఆనందము మా హృదయాలలో గొప్ప బలమైన ధ్వజముగా మన జీవితాలలో ఉంటుంది. మరొక పాట పాడుతూ మనం ప్రార్థన చేస్తూ ఈ యొక్క పాటను పాడుతుండగా ఈ పాట వచ్చిన వారందరూ మాతో కూడా కలిసి ఆరాధించాలని మనవి చేస్తున్నాను. దయచేసి మీరు ఏ పనులు చేస్తున్నా సరే మీ పనులన్నీ కొద్దిగా పక్కన పెట్టండి. దయచేసి ఆ పనులు మల్టీ టాస్కింగ్ చేయకండి. మంచి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటూ ఈ యొక్క మంచి ఆరాధనలో మీ అందరికీ ఆహ్వానం అందిస్తుండగా ఈ ఆహ్వానం మరి ప్రభు యొక్క దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవించడానికి ఏ డిస్ట్రాక్షన్స్ కూడా ఉండకుండా
దయచేసి ఉండాలని మనవి చేస్తున్నాను. మరి యొక్క పాట పాడదాం, నీకే నా ఆరాధన అన్న పాట పాడుతూ ప్రభునామాన్ని మనమందరం కలిసి కీర్తిస్తాం. Thank you, Lord. నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, స్తోత్రం తండ్రి, నీకు వందనాలయ్యా. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఎప్పటికీ ఖరీదిగా ఉండువాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, స్తోత్రం, నీకే నా ఆరాధన. అందరం కలిసి స్తుతిస్తాం, నీకే ఆరాధన. యుగ యుగములకు, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తోత్రం తండ్రి, నీకు మహిమ ఘనత నాయనా. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఎప్పటికీ నా స్తుతి యాగము నీకే అర్పింతును, ఎప్పటికీ
స్తుతి యాగము నీకే అర్పింతును. అందరు కలిసి నీకే ఆరాధన. స్తోత్రం తండ్రి, నీకే ఆరాధన. హల్లెలూయా, నీకే ఆరాధన. యుగయుగములకు యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము. యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. స్తోత్రం నీకే, నీకే ఆరాధన. అందరూ కలిసి నీకే ఆరాధన. అందరూ కలిసి నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన, నీకే ఆరాధన. యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము. యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము యేసయ్యా, నీకే స్తోత్రం. నీకే నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అందరూ కలిసి థ్యాంక్ యూ లార్డ్. అందరూ స్తుతించండి ప్రభుని గట్టిగా ఆరాధిస్తూ. ఆరాధన నీకే, నీకే ఆరాధన. హల్లెలూయా, పరిశుద్ధాత్ముడా నీకే, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. స్తోత్రం నాయనా తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. ఆరాధన, నీకే ఆరాధన. ఆయన నీ నామానికి స్తుతిస్తూ నీ నామాన్ని ఉదయ కాలము లేవనెత్తుతుండగా నాయన, ఎవరెవరి హృదయాలలో ఎవరెవరి ముంగట ఉన్న అడ్డుగోడలన్నీ, దుష్టుడేసిన భయములన్నీ, చీకటులన్నీ యేసు క్రీస్తు నామములో పడగొట్టబడి లయపరచబడునుగాక నాయన. నేను ఆరాధిస్తుండగా ఎరుకో గోడలుగా వారి మనస్సులో, వారి యొక్క హృదయాలలో నా తండ్రి, ఆలోచనలలో, తలంపులలో, నాయన స్వభావాలలో, పరిస్థితులలో ఏర్పడిన ప్రతి ఒక్క చీకటి యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో గద్దించబడి లయపరచబడి పడగొట్టబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామముకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం కలుగునుగాక. నిజంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత మన జీవితాలలో నిజముగా ఎంతగానో విస్తారంగాను అమూల్యముగాను ఉన్నది. మరొక పాట పాడుతుండగా మనమందరం కలిసి స్తోత్ర రూపమగు అనే పాట పాడుతుండగా మనమందరం కలిసి ప్రభు నామాన్ని కీర్తిస్తుండగా ఆయన యొక్క యేసయ్య రక్షణ మనకు అనుగ్రహించినప్పుడు హృదయంలో గొప్ప విడుదల వస్తుందండి. అయితే చాలా మందికి దేవుడు అనుగ్రహించే రక్షణ తర్వాత నూతన పాట లేకపోతే నూతనమైన విడుదల ఆనందం లేకుండా ఉన్నది. అయితే ఈరోజు నీ హృదయంలో ఖచ్చితమైన శాశ్వతమైన దేవుని యొక్క ప్రేమ, ఆయన తలంపులు నీ తలంపుల వంటి కాదు, ఆయన ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కాదు. ఈ నడతలు, మనకున్న ఆలోచనలు, మనకున్న విధానాలు, మనకున్న మనస్తత్వాలు ఒక రీతి ఉంటే ఆయన పరలోకాన్ని నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో క్రొత్త గీతములు మా నోట ఉంచావయ్యా, మంచి దేవుడవయ్యా. దేవుని యొక్క మంచితనము ఒకసారి అందరం కలిసి ఈ పాట క్రొత్తగా ఉన్నట్లయితే పల్లవిలో అందరు కలిసి మాతో కూడా కలిసి జాయిన్ కావచ్చు. చాలా సులువుగా ఉంటుంది. యేసయ్యా 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 అనే పాట పాడుతూ మనం అందరం కలిసి ప్రభునామాన్ని కీర్తిస్తూ ప్రభునామాన్ని కొనియాడుస్తాం.
గీతం మానోట ఉంచెను మా మంచి యేసయ్యా స్తోత్ర రూపమగు మా ఇంకా పాడండి క్రొత్త గీతం అందరు మైక్లో పాడండి మానోట ఉంచెను మా మంచి యేసయ్యా 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 మా మంచి యేసయ్యా రండి అందరూ కలిసి పాడండి యేసయ్యా మనం ఇంకా పాడండి యేసయ్యా మా మంచి యేసయ్యా ధరలో దుఃఖమైనా వేలో వేదనైనా ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా భయమేమి లేదుగా మా యేసు మాకుండగా భయమేమి లేదుగా మా యేసు నాకుండగా అందరూ కలిసి యేసయ్యా 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 మా మంచి యేసయ్యా 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 మా మంచి యేసయ్యా స్తోత్ర రూపమగు కృత గీతం మానోట ఉంచెను మా మంచి యేసయ్యా శత్రువు బాధించిన మిత్రువులో ధన్యా శత్రువు బాధించిన మిత్రువులో ధన్యా గతిలేని వారలం మేమెన్నడము కాము గతిలేని వారలం మేమెన్నడము కాము యేసయ్యా 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 మా కాపరి యేసయ్యా యేసయ్యా మా కాపరి యేసయ్యా మా కాపరి యేసయ్యా స్తోత్రము స్తోత్ర రూపమగు కృత గీతం మానోట ఉంచెను మా మంచి యేసయ్యా
స్తోత్రం తండ్రి. మనకు రక్షణ ఆనందం ఇచ్చిన, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనని ఆనందం. స్తోత్రమయ్యా. ప్రతిరోజు ఆయనలో దేవుడు మనకిచ్చు మహా గొప్ప ఆనందం బట్టి దేవుని స్తుతిస్తాం. రక్షణానందం లక్షలు ఇవ్వలేవు, రక్షణానందం లక్షలు ఇవ్వలేవు. రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే, రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే. యేసయ్యా 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 మా రాజు యేసయ్యా 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 మా రాజు యేసయ్యా 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 మా మంచి యేసయ్యా మా మంచి యేసయ్యా కాపరి యేసయ్యా యేసయ్యా మా కాపరి యేసయ్యా మా రాజు యేసయ్యా యేసయ్యా మా రాజు యేసయ్యా. మన రాజు ఆయనే అయి ఉన్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తుంది. ఎందరి హృదయములైతే ఆయన యేసును అనగా నీ కొరకు ఇవ్వబడిన బహుమానం, నీ కొరకు రాబడిన ప్రత్యేకమైన మెర్కల్లో నీ హృదయములో నువ్వు అంగీకరించినట్లయితే, ఈ వాక్కును ఈ సత్యము ఆయన ఎవరై ఉన్నారో నువ్వు అంగీకరించినట్లయితే, నీవు హృదయమునందు యేసయ్యను తిరిగి నీ కొరకు లేపాడని నువ్వు నమ్మినట్లయితే, ఆయనతో కూడా కలిసి యేసయ్య లేచాడు మరణం నుంచి, నిన్ను ఆయనతో కూడా లేపావని నమ్మడానికి నువ్వు సిద్ధముగా ఉంటే, యేసయ్య ఇచ్చిన రక్షణ మెర్కల్గా ఈరోజు మరొకసారి మీ జీవితంలో అది నిలకడగాను అధికారంగానే ఉంటుంది. ఎదుగో నువ్వు రక్షింపబడినవు అన్నదానికి, రక్షణలో నువ్వు నడుస్తున్న దానికి అది నిజ స్వరూపముగా ఉంటుంది. ఇదిగో మరొక పాట పాడుతుండగా, హోతేరి స్తుతి ఆరాధన, ఇది హిందీలో ఉన్న పాట. అతన్ని మనమందరం కలిసి కళ్ళు మూసుకొని చిన్నగా మనమందరం కలిసి ప్రభుని ఆరాధిస్తుండగా, హోతేరి స్తుతి ఆరాధన అనే పాట పాడుతూ మనం ప్రభునామని కీర్తిస్తాం. మాకు తెలుసు మీరు వచ్చిన పాటలు ఇవన్నీ. అయితే మీరున్న స్థలంలో వీలైతే మోకాళ్ళు ఉండండి, ఈ ఫోన్ పెట్టుకోండి, మీరున్న స్థలములో ప్రభును మీరు తన వైపు చూస్తూ, యేసయ్యా ఇదిగో నా హృదయం అంతటితో కలిసయ్యా, ఈరోజు నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నేను ఆరాధిస్తున్నాను నా తండ్రి, నేను లేవనెత్తుతున్నానయ్యా, నువ్వు ఎవరై ఉన్నావో నా పక్షాన దాన్ని బట్టి నేను కీర్తిస్తూ కొని అడుగుతున్నామయ్యా. నీ నామమునకు మహిమ తండ్రి, స్తోత్రమయ్యా. Thank you, Lord. Thank you, Jesus. We give you praise, we give you praise, we give you praise, we give you praise, we give you praise. जगह को पहनी तू चाहे तू यहाँ पे कर हालेलुया हालेलुया हालेलुया
तेरी नया दिन दिखाता है, दल बनकर मेरे मुझे बचाता है। जब मैं पुकारूं तो दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। करुणा से तेरी नया दिन दिखाता है, बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं। घुटने में टेकू बस तेरे सामने, तू है मेरा प्रभु, तू मेरा पिता। सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं। घुटने में टेकू बस तेरे सामने, तू है मेरा प्रभु, तू मेरा पिता। Let's worship Him together. तेरी स्तुति और आराधना आहूं में से ये प्रार्थना। महिमा से तेरी तू इस जगह को बल, भी तो चाहे तू यहाँ ప్రార్థన అంగీకరించండి. महिमा से थे
నీ మహిమతో నింపండి ప్రతి గదిని, ప్రతి నీ చిత్తము పరలోకంలో ఉన్నది. ఈ రోజు ఈ గడియలు ఇక్కడ జరగబడును గాక. ఈ రక్తం హల్లెలూయా, నీ స్వరముతో నింపండి అయ్యా. నీ కృపతో నింపండి అయ్యా. నీ సన్నిధితో నింపుతుండగా అయ్యా ప్రతి పాత్రలు కడగండి ఉదయకాలం అయ్యా. ఓ నీ ప్రశస్తమైన రక్తము, నీ వాక్కు, నీ జీవము, నీ ఆత్మ ప్రవహించున్నాడు. ఇలాంటి వారు ఎవరున్నారయ్యా? ఇలాంటి వారు లేరయ్యా. ఎల్ షదాయ్, ఎల్ గిబోర్, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవయ్యా. There is none compared to you, Lord. నీలాంటి వారు లేరయ్యా. నీ కార్యము లాంటిది లేదు, నీ వాగ్దానము లాంటిది లేదు ఉదయకాలమయ్యా. నీ రక్తము లాంటిది లేదు, నీ రక్షణ లాంటిది లేదు, నీ స్వస్థత లాంటిది లేదయ్యా. నిన్ను పోలిన వారు లేరయ్యా. ఈ ఉదయకాలము నీ స్వరమును, నీ వాక్కును, నీ జీవమును మరొకసారి విడుదల ప్రకటిస్తుండగా మా మధ్యలో పరిశుద్ధాత్ముడా నా తండ్రి రండయ్యా. నింపండయ్యా ప్రతి ఖాళీ ఉన్న ప్రతి హృదయాన్ని నింపండి. అలసిపోయి సలసిపోయి చింతతో, బాధతో, వేదనతో, దుఃఖముతో, బలహీనతలతో నాయనా ఇదిగో కన్నీరుతో కట్టబడుతున్న భయములతో, చీకటులతో, దురాత్మలతో, మంత్రాలతో, శక్తులతో నానైనా ఇదిగో రోగములతో పోరాడుతున్న వారు, ఎటు అడుగు వేయాలనో జ్ఞానము లేకుండా పరిస్థితులలో కట్టబడిపోయి ఇరికిపోబడి కదలకుంటా, నీ సన్నిధిలో నీ దగ్గర కూర్చోకుంటా, నీ సన్నిధి నింపబడకుంటా అడ్డుపరుస్తున్న ప్రతి విషయములలో యేసుక్రీస్తు నామములో పడగొట్టబడి నాయనా ఇదిగో నీ బలము, నీ శక్తి, నీ రక్షణార్థమైన నీ హస్తము యేసుక్రీస్తు నామములో ఉదయకాలము నూతనముగా విడుదల చేయబడినట్లుగా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ థ్యాంక్ యూ లార్డ్. ఆధారము చేసుకు నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధన ఆరాధనా, యేషువా ఆరాధనా.
కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్య కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చినాకు మరో జన్మనిచ్చితివయ్య మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చినాకు మరో జన్మనిచ్చితివయ్యా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా యేషువా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ నేను ఆరాధిస్తున్నాను నాయనా. నీ మహిమను నీ శక్తిని ఈ ఉదయకాలం ఎల్ షదాయ్ ఆరాధనా నీ నామమును ఎలోహీం ఆరాధిస్తున్నామయ్యా. అదోనాయ్ స్తోత్రం నా తండ్రి. యేషువా ఆరాధనా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord, for this morning. మా పక్షంగా పోరాడుతున్న దేవుడు బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అధికార కలిగిన నామములో ప్రార్థిస్తుండగా నేను ఆరాధిస్తుండగా ఉదయ కాలము నీ స్వస్థత నీ ఆరోగ్యము నీ వాక్కును నీ మాటను నీ సన్నిధిని నూతన పరచుమని ప్రత్యక్షపరచుకోమని ప్రతి ఒక్క నేను కలుసుకోమని ప్రార్థిస్తూ అప్పజెపుతో అర్పించి వేడుకుంటున్నాను తండ్రి. అందరం కలిసి ప్రార్థిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని వినటగాను మరి సమయం మరి మనము సిద్ధమవుతుండగా ఒక ప్రాముఖ్యమైన దేవుని యొక్క వాక్యం వినటగాను సిద్ధంగాను మనము సిద్ధపడుతుండగా మన కొరకు మరి అమెజాన్ కిండిల్లో మరి మిస్టరీస్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ దేవుని యొక్క రక్తం మీద మరి ప్రత్యేకమైన ధ్యానములు కిండిల్లో ఉన్నాయండి. అమెజాన్ కిండిల్ మీరు ఆన్లైన్లో మీరు చూస్తున్న
మిస్టరీస్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 ఈ రీతిగా ఉంటుందండి. సో మీరు దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క మహా గొప్ప రక్తం ఏ రీతిగా మన కొరకు ఆయన చేసి ఉన్నాడో మరి ప్రత్యేకముగా మీరు వినడానికిని చదవడానికిని మీరు ఫ్రీగా చదవడం మొదలు పెట్టచ్చు. ఆ తదుపరి మీరు చిన్న ధరతోటి మీరు అది కొనొచ్చు. అమెజాన్ యాపిల్ మన ఫోన్లో కిండిల్ అనే యాప్లో మీకు అది ఉంటుంది. సో మీరు ఇది డౌన్లోడ్ చేయడానికి మీకు లింక్ కూడా ఈ యొక్క డిస్క్రిప్షన్లో మరి మీ కొరకు వేయబడి ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ బుక్లోనికి మీరు తీసుకొని వెళ్ళబడుతుంది. ఈ యొక్క వాల్యూమ్స్లలో పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు ఆయన రక్తములో ఆయన ఆత్మ పురుషుని స్టడీస్, ఇది ఇంగ్లీష్లో ఉందండి, తెలుగులో త్వరగా తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇంగ్లీష్ వచ్చిన ప్రియబిడ్డలు అందరూ కూడా ఇది చదవచ్చు. మిస్టరీస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ వాల్యూమ్ 1. ఆ తదుపరి 2వ భాగము అతి ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మర్మములు, 7 ప్రత్యేకమైన మర్మములు మరి మీ కొరకు ఉంటాయి. మరి స్క్రీన్ మీద క్రాంతి చూపెట్టాలని మనం చేస్తున్నాను. ఆ రెండవ వాల్యూమ్ 7 యూనిక్ మిస్టరీస్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క ప్రత్యేకమైన దేవుని యొక్క మిస్టరీస్, దేవుని యొక్క రక్తంలో ఉన్న విషయాలు మరి వాల్యూమ్ 1 వేరుగుంది, వాల్యూమ్ 2 ఉంది. మరి మీరు కొనడానికి వీలైన బిడ్డలందరూ చదవడానికి ఆహ్వానము అందిస్తున్నాం. అయితే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఇక ఉదయకాల సమయంలో నేను ఇంగ్లీష్లో వాక్యము చెప్తుండగా తమ్ముడు పాస్టర్ డిలైట్ గారు మీకు తెలుగులో తర్జుమా చేస్తారు. ఇట్ ఈస్ ఇండీడ్ అ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ దిస్ మార్నింగ్. మరి ఒక ఉదయ కాలము మీ అందరి మధ్యలో మరి వాక్య ధ్యానంలోనికి మీ అందరికి ఆహ్వానము అందిస్తున్నాను. దిస్ మార్నింగ్ we are, I believe, greatly blessed by the worship and the presence of God. దేవుని యొక్క సన్నిధిని బట్టి మరి మనం దేవుడు అనుగ్రహించిన దేవుని యొక్క సన్నిధిని బట్టి మరి విస్తారంగా మనం ఆశీర్వదించబడ్డామని నేను నమ్ముతూ దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. It is indeed a great joy to worship God in the midst of the believers. మరి విశ్వాసుల మధ్యలో మనం ప్రభువును స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. It is indeed a great joy to worship God, believing that God has enlarged his temple beyond the boundaries of 4 walls. 4 గోడలకు మించి మరి పరిశుద్ధ దేవుడు ఈ యొక్క ఆలయాన్ని విస్తారంగా పరిచినందుకు దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. He has made each of us his temple. మనల్ని ఆయన యొక్క సజీవమైన మరి ఆలయంగా దేవుడు మార్చి ఉన్నాడు. And therefore now మరి ఈ రోజు the whole world has become one church. మరి ఆ లోకమంతయు కూడా ఒక్క ఆలయముగా మార్చబడ్డదండి. Now this is a great mystery of God. మరి ఇది ఒక దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ప్రశస్తమైన మర్మం. This morning, even as we meditate upon the topic, as we have been meditating past few weeks about salvation, రక్షణ అనే అంశం గురించి మరి ధ్యానిస్తుండగా మరి ఈ రోజు ఇంకా దాన్ని కొనసాగించబడుతూ in the first and second week we have meditated upon salvation. మరి మొదటి 2 వారాలు ప్రత్యేకంగా రక్షణ అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ వచ్చాం. And then the life of a saved person from salvation to sanctification. మరి రక్షణ పొందిన వ్యక్తి మరి యొక్క సంపూర్ణమైన మరి యొక్క పరిశుద్ధతలోనికి ఏ రీతిగా జీవితం ఉంటుందని ధ్యానంలోనికి నడిచాము. మరి ఇది మీరు ఫేస్బుక్లో మీరు వెనుకకు వెళ్ళి మీరు ఈ యొక్క వీడియోస్ను మీరు పేజ్లో మీరు జీసస్ డిలైట్స్ వరల్డ్ వైడ్ మీరు చూస్తున్న పేజ్లో మీరు దాన్ని చూడొచ్చు. Yes, you can watch it in the Facebook page of Jesus Delights Worldwide. This morning, even as we continue to meditate upon this topic of salvation, what it means to have the life of a sanctified, what it means to have a life of sanctification in the life of a sanctified person. మరి శుద్ధీకరణ జరిగిన ప్రియబిడ్డల జీవితంలో రక్షణ అనే అనుభవము ఏ రీతిగా మరి దాని పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంటుంది అనే భాగాన్ని మనం ధ్యానం చేస్తూ మరొక ఈ యొక్క ధ్యానాన్ని మనం ముందుకు ఈరోజు మనం వెళ్ళనే ఉన్నాం.
The terminology is a little confusing as we keep listening to different terms. మరి యొక్క అంశము యొక్క పదము మరి యొక్క శాంక్టిఫికేషన్ ఈ యొక్క శుద్ధీకరణ అనే పదము రకరకాలుగా మనకు కనబడతా ఉంటుంది. The words are a little difficult to pronounce sometime. మరి కొన్నిసార్లు ఆ పదాలు పలకడానికి కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. However, it is the practical life of every Christian believer. ఏదైనా సరే మరి యొక్క విశ్వాస యొక్క అనుదిన ప్రాక్టికల్ జీవితంలోనికి అది చాలా అవసరమైన అది ఒక జీవితమై ఉన్నది, అంశమై ఉన్నది. Life of the sanctified is nothing but a life and the battlefield of a Christian warrior. మరి యొక్క క్రైస్తవుని యొక్క జీవితము ఒక వారియర్గా మరి తన జీవితము ఉంటూ ఉంటుంది. The life of sanctified is nothing but our everyday practical life what we encounter but with Jesus. మరి యేసు క్రీస్తుతో నీవు నేను మరి క్రీస్తు యేసుతో నడిచేటప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క విషయాలను ఈ యొక్క శాంక్టిఫికేషన్ లేకపోతే పరిశుద్ధత యొక్క జీవితంలో మరి రక్షణ పొందిన ప్రియబిడ్డల జీవితంలో మనకు ఈ యొక్క పోరాటము లేదా ఈ యొక్క ప్రయాణం మన జీవితాల్లో ఉంటుంది. The reason why I said it is a battlefield is because we all know that every Christian believer who has accepted the Lord Jesus Christ in their lives, that their lives would never be the same, but the battle begins when they accept Jesus in their lives. మరి యొక్క యుద్ధ భూమి అని ఎందుకు అన్నానంటే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన కొలది మొదలుకొని మరి ఈ యొక్క విశ్వాసీ జీవితంలో నమ్ముతున్న ప్రియబిడ్డల జీవితంలో ఒక గొప్ప పోరాటంగా మనం గమనిస్తూ ఉంటాం. How much ever true it is when a person accepts Jesus, that they are filled with joy of salvation. మరి రక్షణ యొక్క ఆనందాన్ని పొందినమని ఎంత వాళ్ళు అనుకొనినా లేదా అనుభవించినను the very next moment the real life begins. మరి మరుసటి క్షణమే వారి జీవితంలో ప్రత్యేకమైన పోరాటం యొక్క గడియలు వారి జీవితంలో మొదలవుతాయి. And it looks like a warfare. అదొక పెద్ద పోరాటంగా యుద్ధ భూమిగా కనబడతా ఉంటుంది. Many a time those who have received salvation begin to wonder what exactly has happened. మరి రక్షణ పొందిన వారి బిడ్డల జీవితంలో అనుకుంటా ఉంటారు, ఏమైంది అసలుకి, నా రక్షణ పొందాను కదా, మరి నా జీవితంలో ఏంటి ఇవంతే అని. Why is there no joy? మరి నా జీవితంలో ఇప్పుడు ఆనందం ఎందుకు లేదా? Where is that joy that I have received during salvation? మరి రక్షణ పొందినప్పుడు నేను అందుకున్న ఈ యొక్క ఆనందం ఎక్కడ వెళ్ళిపోయింది అనుకుంటా. Where is the joy when I accepted Jesus as my personal savior? రక్షకునిగా నేను అంగీకరించినప్పుడు ఏమైంది, ఈ ఆనందం ఎటు వెళ్ళిపోయింది అని ఆలోచన చేస్తా ఉంటారు. Why do I not experience every single day of my life? మరి అనుదినము నేను ఎందుకు ఈ యొక్క ఆనందాన్ని నేను పొందుకోలేకపోతున్నాను? Why do I not experience it in every circumstance of my life? మరి అనుక్షణము అన్ని విషయాలలో నేను దేవుని యొక్క ఆనందము దేవుని యొక్క విజయాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాను అని ఆలోచన చేస్తా ఉంటాను. Why does my life look a little more strenuous than it was before? మరి ముందుటి కంటే ఇప్పుడు ఎందుకు ఇంకా భయంకరమైన పోరాటము నేను ఎదుర్కొంటున్నాను అన్నట్టు కనబడతా ఉంటుంది. These questions keep haunting every Christian believer who has accepted Lord Jesus as their personal savior. మరి యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి బిడ్డల జీవితంలో ఇట్లా పోరాటము కనబడతా ఉంటుందండి. It is not just my testimony but the testimony of every believer. మరి నా సాక్ష్యమే కాదండి, ప్రతి విశ్వాసి జీవితంలో ఈ పోరాటము ఒక యుద్ధ భూమిగా మనకు కనబడతా ఉంటుంది. And I know that you will all agree with me in this. మరి మీరందరూ కూడా నాతో కూడా కలిసి సహకరిస్తారని, మీరందరూ కూడా అగ్రీ అవుతారని ఆలోచిస్తున్నాను. And you will all say with me that the life of the person who has been saved and is leading the process of sanctification is not a bed of roses. మరి యొక్క రక్షణ పొంది ఈ యొక్క శుద్ధీకరింపబడిన బిడ్డల జీవితంలో ఇది ఒక రోజు పువ్వుల మీద ఉండే నడుస్తున్న జీవితం తిరగ కాదు, కానీ ఒక పెద్ద యుద్ధ భూమికి తిరగ ఉంటుందని మరి అందరూ కంపల్సరీ గమనిస్తూ అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. Previously, in the previous weeks, we have meditated upon the man of God called Enoch from the book of Genesis. మరి హానోకు, ఈ ఆది కాండంలో నుంచి హానోకు అనే యొక్క దైవజనుని గురించి మనము గతించిన వారంలో ధ్యానం చేశాము. In chapter 5 it says Enoch lived 300 years and he walked with God. మరి 300 సంవత్సరాలు హానోకు మరి దేవునితో నడిచాడు అని చూస్తున్నాం 5వ అధ్యాయము, ఆది కాండం 5వ అధ్యాయంలో. And then it says that Enoch was taken by God after he walked with God for 300 years. మరి 300 సంవత్సరాల తర్వాత మరి తాను కొనిపోబడ్డాడు అని మనం గమనిస్తున్నాం. Now when we look at things like that, the question that comes to our mind is that really possible? నిజముగా ఇది వాస్తవం అండి, ఇది నిజంగా జరుగుతుందా? In Christian faith always keeps us asking questions about what we believe in.
మరి క్రైస్తవుని విశ్వాసము నిజముగా మనం ఏమేమి నమ్ముతున్నామో అనే విషయాన్ని గురించి మనకు మాట్లాడుతూ ఉంటుంది. It keeps questioning our deepest motives. మన అంతరంగంలో ఉన్న యొక్క ఆశయాలు, మన హృదయంలో ఉన్న విషయాల గురించి ఈ యొక్క విశ్వాసం అనేది మనం పరిశోధన చేస్తూ ఉంటుంది. It investigates every thought, the purpose and the foundation of what we believe in. యాక్చువల్లీ నేను నమ్ముతున్న అసలుకి విశ్వాసం ఏంటి, నువ్వు నమ్ముతున్న రక్షణ ఏంటి, ఈ రక్షకుడు ఎవరు అనే విషయాన్ని నిజముగా అంతరంగంలో పరిశోధన చేయబడుతూ ఉంటుంది. Now the Spirit of the Lord keeps encouraging us when we are going through those situations when we do not get answers for. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జవాబులు రానప్పుడు ఆ జవాబులు అందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన వెంట మనతో పనిచేస్తూ మనతో మాట్లాడుతూ మనల్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. Now the very next question what you have to keep asking is does the Spirit of the Lord really talk to me? నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మాతో మాట్లాడతాడండి. How does he talk if so? మరి మాట్లాడితే ఏ రీతిగా మాట్లాడతాడు? We many time hear that God speaks through his word. మరి దేవుడు మనతో తన వాక్కుతో మాట్లాడతాడు అని తెలుసు. This is the word of God. దేవుని యొక్క వాక్కుతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. Sometimes he speaks through circumstance. పరిస్థితులతో మాట్లాడుతూ ఉంటాడు. Sometimes he speaks through the servants of God. దేవుని సేవకులతో మాట్లాడుతూ ఉంటాడు. Sometimes he speaks through his rhema voice. మరి రేమా స్వరము, తన స్వరముతో చిన్న మెల్లని స్వరముతో మాట్లాడుతూ ఉంటాడు. In Isaiah chapter 31 it says, when you look to the right and when you look to the left, you will hear a voice behind you saying, this is the way, walk in it. యెషయా గ్రంథం మరి 31 అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి నువ్వు కుడివైపు చూసినప్పుడు ఎడమ తట్టు చూసినప్పుడు నీ వెనకాల ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరములు ఇదే మార్గము, దాని యందు నడువుము అని మీకు వినబడతా ఉంటుంది. Now Paul in his letter of Ephesians, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు ఈ రీతిగా అంటున్నాడండి. he writes to this church of Ephesians how a Christian should be. మరి ఒక క్రైస్తవుడు, దేవుని యొక్క రక్షణ పొందిన బిడ్డ ఏ రీతిగా ఉంటుండు అన్న విషయము భక్తుడైన పౌలు తన యొక్క సంఘానికి, ఎఫెసీ సంఘానికి, ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలకు రాస్తూ ఈ రీతిగా అంటున్నాడు. Now when we see the life of Paul was a very learned person. మరి భక్తుడైన పౌలు చాలా నేర్చుకొని చాలా విద్యావంతుడు. He was very well versed in law. మరి ఆజ్ఞ విషయము చాలా కఠినముగా పఠనం చేసిన వాడు. He was very particular and he followed every rule of Judaism. మరి యూద అనే ఒక మతము యొక్క విషయంలో చాలా ఖచ్చితంగా తాను వెంబడించిన వ్యక్తిగా ఉండే. He was very stern to follow and he called himself probably a fundamentalist of Judaism. మరి యూద మతం యొక్క ప్రత్యేకమైన వెంబడిస్తున్న ఒక ఖచ్చితమైన మతస్థుడిగా తను న్యాయ వ్యాధిగా మతానికి తను ఖచ్చితమైన వ్యక్తిగా తను ప్రకటించుకొని తను నడిచాడు. And then the Lord called him. మరి ప్రభు తనను దర్శించి తనను పిలిచాడు. And when the Lord called him, మరి దేవుడు తనను పిలిచినప్పుడు he traveled, the history says, the whole of Asia maybe. మరి ఆసియా ఖండం అంతటిలో అనేక స్థలాలలో పర్యటన చేస్తూ తను which is one of the biggest continents. మరి అన్నిటికంటే పెద్ద కాండములలో పెద్ద కాండముగా ఉంటున్న ఆసియా ఖండాన్ని తాను తిరిగాడు. And he did not have any other transport apart from going either through ship or through walking or through horse rides and what not. మరి ప్రయాణం కొరకు కేవలము పెద్ద ఓడలే కానీ లేకపోతే గుర్రాలే కానీ, మరి ఆ కాలంలో ఎటువంటి సదుపాయంలో, చాలా తక్కువ సదుపాయంలో కేవలం 1-2 లేదా నడత ద్వారా తను ఈ ప్రాంతం కాండమంతయు తను వెళుతూ సువార్తను చెప్తూ వచ్చాడు. And after going through the whole region of Asia, మరి ఆసియా ఖండం అంతటిలో తిరుగుతూ తను and being persecuted in every place, మరి వెళ్ళిన ప్రతి స్థలంలో తను హింస పొందుతున్న ప్రాంతం తను వ్యక్తిగా ఉంటూ, he was beaten and put in prison 1,000,000 times maybe. మరి అనేక మార్లు తను కొట్టబడి తన యొక్క జైల్లో ఖైదీగా తనను బంధించబడి తను కొట్టి తనను ఏసివేయిన గడియలు, ప్రాంతాలు, స్థలములుండే. And in the end he says, finally my dear brethren, తను అంటున్నాడు చివరిగా, తాను ఏమంటున్నాడో చూద్దాం మనము. చివరిగా నా సహోదరులారా, Ephesians chapter 6 verse 10, 6వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, తుదకు be strong in the Lord in the power of his might. మీరు బలవంతుడై దేవుని యొక్క శక్తి యందు బలవంతుడై ఉండుడి. Put on the whole armor of God that you may be
able to stand against the wiles of the devil. మరి దుష్టుని యొక్క కుయుక్తులను కనుగొనబడిన వారిగా మీరు మరి సర్వాంగ కవచము ధరించుకొనుడి అని చూస్తున్నాం. Paul clearly tells us that the wiles of the devil are always there. మరి దుష్టుని యొక్క కుతంత్రములు లేదా దుష్టుని యొక్క మోసములు మీరు ఎప్పటికీ కూడా ఉంటాయి అని మనము ఇక్కడ భక్తుడైన పౌలు అంటా ఉన్నాడు. The life of the sanctified helps us realize the wiles of the devil. మరి ఈ యొక్క శుద్ధీకరించబడిన వారి జీవితంలో మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే దుష్టుని యొక్క కుతంత్రములను లేదా దుష్టుని యొక్క వాని యొక్క మోసములను మనం గుర్తుపడతా ఉంటాం. The wiles of the devil are very subtle. మరి దుష్టుడు వేస్తున్న వారి యొక్క మోసములు వాని కుతంత్రములు చాలా చాలా సున్నితముగాను గుర్తుపట్ట రాని తిరిగి ఉంటాయి. They look very beautiful. అవి వినడానికి చాలా సొంపుగాను లేకపోతే చాలా అందముగాను కనబడతా ఉంటాయి. They will be like wolves in sheep skin. అవి మరి యొక్క తోడేళ్ళు కానీ గొర్రెల బొచ్చు కింద ఉన్నట్టు కనబడతా ఉంటుంది. Now the wiles of the devil, ఇది మరి సాతాన్ అన్నట్టు will not make us detect where we are present. మరి సాతాన్ యొక్క కుతంత్రంలో అసలుకి మనం ఎక్కడున్నాము ఏంటి అనేది మనల్ని గుర్తుపట్టకుండా చేస్తూ ఉంటుంది. The question what I'm asking is where we are present in the Lord. మరి యేసులో నీవు ఏ రీతిగా ఎట్లు ఉన్నావు అనే విషయాన్ని గుర్తుపట్టకుండా దుష్టుడు వాని యొక్క కుతంత్రం లేసి పెడతాడు. It plays like a chameleon. అది ఒక ఊసరవెల్ల తీరుగా దాని యొక్క క్రియలు కనబడతా ఉంటాయి. Now if you learn back and know back and go back to the story of Adam and Eve, మరి ఆదాము హవ్వల యొక్క కథను మీరు ఒకసారి మీరు జ్ఞాపకించుకున్నట్టయితే Adam and Eve already were putting names to the animals in the Garden of Eden. మరి ఆదాము హవ్వలు మరి యొక్క అక్కడున్న జంతువులందరికీ పేర్లు పెడుతూ వచ్చారు. And they were being very friendly with all the animals. మరి అక్కడున్న జంతువులందరితో చాలా స్నేహముగా వారు ప్రవర్తన ఉండే వాళ్ళకి. And they named every animal. మరి ప్రతి ఒక్క జంతువులకు వారు పేర్లు పెడతా ఉండే. And they had dominion and power over every animal. మరి అక్కడ ప్రాంతంలో ఉన్న జంతువులన్నిటి మీద వారికి అధికారం ఉండే. The Lord created every kind of animal and Adam and Eve had dominion over them. మరి జంతువులకున్న ప్రతి జంతువు మీద మరి ఆదాము హవ్వలకి అధికారం ఉండే అండి. The life of the sanctified మరి యొక్క శుద్ధీకరించబడిన వారి జీవితంలో reminds us what we have been made. ఏ రీతిగా నువ్వు సృష్టించబడ్డావు అనే విషయాన్ని రెండవదిగా నువ్వు గుర్తు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. Now don't many of us get scared of the cockroaches around us. మరి ఈ రోజు మనకు ఒక చిన్న కాక్రోచ్ కనబడ్డదంటే ఎంత భయంకరంగా అరుస్తాం. జిల్ల పురుగు కనగానే మనకు ఎంత భయమో మనకు కనబడుతుందండి. And talk about lizards, people run helter skelter. మరి ఒక చిన్న బల్లి కనబడ్డదంటే రూమ్లో మన గదిలో కనబడగానే ఏ రీతిగా బిందెలు ఎత్తేసి ఏ రీతిగా సపోర్ట్ చేస్తూ మనము అరుపులు వేస్తూ ఉంటారు కనబడతా ఉంటుంది. There are many who even get heart attack looking at the lizards on the wall. మరి ఒక విచిత్రమైన బల్లిలు చూసి గుండె నొప్పులు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసా అండి. They almost get fainted and blacked out completely. మరి కొంతమంది అయితే మతిపోయి మొత్తం ఫెయింట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. Looking at small animals, మరి చిన్న జంతువులను చూసి sometimes even people get scared looking at the stray dogs on the road. మరి చిన్న కుక్కలు రోడ్డు మీద పోతున్న కుక్కలను చూసి భయంకరంగా భయపడతా ఉంటాం. Animals are filled with instincts. మరి ఈ యొక్క జంతువులు అనేటి వాటికున్న భావాలతో అవి నింపబడి ఉన్నాయి. If they know that a person is getting scared, they will scare them more. అవి భయపడుతున్నాయి అని తెలిస్తే ఇంకా భయపెట్టిస్తాయి. Be it a small insect, a cockroach or a lizard. అది చిన్న జిల్ల పురుగే ఉండని, ఒక బల్లే ఉండని, or a small puppy. ఒక చిన్న కుక్క పిల్లనే ఉండని, even if it is a small frog. ఒక చిన్న కప్ప అయినా సరే అండి. The animal will feel the instinct in you that you're getting scared and it will come more closer to you. అది నువ్వు భయపడుతున్నావని గుర్తుపట్టింది, అది యొక్క స్వభావం తెలిసిందంటే ఇంకా నీ మీదకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
But here, Adam and Eve were actually naming the animals. మరి ప్రతి ఒక్క జంతువులకు ఏదైనా వనంలో ఆదామవరు మాత్రము జంతువులకు పేర్లు పెడతా ఉన్నారు. So every wild animal they were giving names. ప్రతి జంతువుకి వాళ్ళు పేర్లు పెట్టారండి. So they knew every animal which was there. మరి అక్కడున్న ప్రతి జంతువు తెలుసు వాళ్ళకు. Every bird which was there. అక్కడున్న ప్రతి పక్షి తెలుసు వాళ్ళకు. Every creeping animal which was there. అక్కడున్న పాకుతున్న ప్రతి ఒక్క ప్రాణి తెలుసు వాళ్ళకు. But Satan took the form of a snake to come to Eve. మరి సాతాను ఒక సర్పము యొక్క వేషము ధరించి అవ్వ దగ్గరికి వచ్చిందండి. Many a time Christian, the life of a sanctified Christian is in a dilemma. మరి శుద్ధీకరించబడిన క్రైస్తవుని జీవితం కూడా ఈ రీతిగానే ఒక భయంకరమైన ఒక పోరాటంలో ఉంటుందండి. Do you know why we will be looking for Satan from the ways that we do not know where he is coming from? మరి సాతాను ఏ రీతిగా మన దగ్గరకు వస్తున్నాడు, ఎట్లు మనల్ని శోధిస్తున్నాడు, వాడు ఎలాగా మనలో పని చేస్తున్నాడు అని గుర్తుపట్టకుండా ఉంటాం. Many a time we'll be looking at far off places. మరి ఎక్కడెక్కడో ఏదో పెద్ద పెద్ద విషయాలు చూస్తూ ఉంటాం. But the enemy will be coming to us from the things that we already know of. మనకు తెలిసిన విషయాలలో దూరి దుష్టుడు వస్తాడు మన దగ్గరికి. He'll be coming to the things that we are used of. మనకు అలవాటు పడ్డ విషయాలలో దూరుతాడు. It might not be a very big thing. అది పెద్ద విషయం కాకపోవచ్చు. It might be a very small thing. ఒక చిన్న విషయం ఉండొచ్చు అది. The life of a sanctified మరి శుద్ధీకరించబడిన వ్యక్తి knows the wiles of the devil. మరి సాతాను యొక్క కుయుక్తులను వారు గుర్తుపట్టుంటారు. And why is it important? ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. It is like a small gangrene in అదొక the body. చిన్న శరీరంలో పెరిగిన గ్యాంగ్రీన్ తిరుగా ఉంటుంది అది. It is like a small virus. ఒక వైరస్ తిరుగా ఉంటుంది అది. It is like a small cancer. ఒక క్యాన్సర్ తిరిగా శరీరంలో పెరుగుతూ It ఉంటుంది. is like a small HIV virus. ఒక హెచ్ఐవి వైరస్ తిరిగా మన శరీరంలో పెరుగుతూ ఉంటుంది. Once a small HIV virus gets into the body, శరీరంలో ఒక చిన్న హెచ్ఐవి వైరస్ బాడీలోకి వచ్చిందంటే it turns the white blood cells into the HIV virus. మరి తెల్ల కణాలన్నిటినీ హెచ్ఐవి వైరస్ గా మారుస్తూ ఉంటుంది. So when the body doesn't have enough white blood cells in the body, మరి శరీరంలో తెల్ల కణాలు లేనప్పుడు it will not have immunity to start fighting against the diseases. మరి ఇమ్యూనిటీ అనేది ఉండదు రోగములకు ఎదురాడడానికి. And that's how this body will become like a beehive to many other diseases. మరి రకరకాల యొక్క రోగాలకు ఇదొక తేనె తట్టుగా అది మారిపోతుంది శరీరం. And now when it becomes like a beehive, the body is of course prone to the smallest cold and cough. చిన్న రోగం, చిన్న దగ్గు, చిన్న జ్వరం రాగానే మరి యొక్క తేనె తట్టు తిరిగా ప్రతి రోగానికి పుట్టగా మారిపోతుంది అది. And that disease will never leave. ఆ శరీరాన్ని వదిలిపెట్టిపోదు అది. And that's how a small sin is. ఆ రీతిగానే ఒక చిన్న పాపం అనేది. Are you looking for the biggest things that you are scared of from where the enemy will come? సాతాను పెద్ద రోగము లేకపోతే పెద్ద పాపము లేకపోతే పెద్ద శోధన తిరిగి వస్తాడని అనుకుంటురా అండి? He will come and creep in through the smallest thing that you're already afraid of and used of to get where you fall for. మీ జీవితంలో చిన్న విషయము లేకపోతే నువ్వు ఏదైనా చిన్న విషయం భయపడే విషయము లేదైతే ఏదో ఒక సులువుగా నీ జీవితంలో ఎంటర్ అయ్యే చిన్న విషయంలోనూ వాడు దూరి వాని స్థావరము లేకపోతే వాని మోసములు కుతంత్రంలో పడిపోతాం. You might not be even worried about it. మరి దాని విషయం నీకు చింతోడు ఉండకపోవచ్చు. You might think, oh, I don't think that's a huge problem. అది పెద్ద విషయం కాదు అని అనుకోవచ్చు నువ్వు. It might be a small thing as not giving enough time in prayer. అదొక చిన్న విషయం ఉండొచ్చు అండి. దేవునికి ఇవ్వవలసిన గడియ మీరు సమయం ఇవ్వకుండా ఉన్నట్లయితే సరిపోతుంది అది. It might be a small thing as to not reading the word of God every day. మరి దేవుని వాక్యాన్ని చదివే విషయంలోనూ ధ్యానించే విషయంలో ఒక చిన్న విషయమే ఉండొచ్చు. You must be thinking, I am happy enough reading the scriptural verses which are coming in the mobile. మరి మొబైల్లో వచ్చిన దేవుని వాక్యం చదివి నేను సరిపోతుందని అనే ఆలోచనతో ఉండొచ్చును. You must be very comfortable watching many other things in the YouTube. మరి యూట్యూబ్ లో వేరే వేరే విషయాలు నువ్వు చూస్తూ ఉండొచ్చు. You might not know from where the influence would come in. మరి సాతాను ఏ రీతిగా మీ జీవితంలో ఎంటర్ అవుతాడనే విషయం తెలియదు. You might not be watching even bad things. మరి చెడు విషయాలు చూడకపోవచ్చు నువ్వు. But you do not know from where the enemy will enter. మరి సాతాను ఏ రీతిగా నీ జీవితంలోనికి వాడు దూరుతాడో అనే విషయాన్ని గుర్తుపట్టకుంటుంటావు. You might be watching something very funny.
మరి ఏదో చాలా హాస్య విషయమైన నువ్వు నవ్వుతున్న విషయాలు చూడొచ్చు. But you get addicted to it that you keep going on watching that. మరి చూస్తూ వాటికి నువ్వు బానిస అయిపోయి లేకపోతే వాటికి అలవాటు పడిపోయి వాటిలో నువ్వు లీనమైపోతావు. You will be thinking, what wrong is it to watch something funny? మరి ఏదో నవ్వుతున్న హాస్యంతో కూడిన విషయాన్ని చూస్తే ఏమవుతుందండి నాకు అని అనుకుంటారు మీరు. But you know, from there the enemy will start eating away and your time. మరి అక్కడ దుష్టుడు దూరి నీ సమయాన్ని తింటాడు. He will not allow you to spend time with God. దేవుని యొక్క స్వరం వినకుండా దేవునితో సమయం గడపకుండా దొంగలిస్తాడు వాడు. He will not allow you to realize the will and plan and purpose of God for your life. దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాలని కనుగోకుండా చేస్తాడు వాడు. And that area will start becoming a small gray area in our life. మీ జీవితంలో అది ఒక భయంకరమైన అదొక ఖాళీ స్థలముగా దుష్టుడు పనిచేసే స్థలంగా మారిపోతుంది. అది that area will be the area, the place from where the enemy will start creeping in. మరి ఆ స్థలంలో నుంచి నేను గుర్తుపట్టకుంటున్న ఆ యొక్క చీకటి స్థలంలో నుంచి దుష్టుడు నీ జీవితంలో నీ శరీరంలో నీ యొక్క వ్యక్తిత్వంలో పనిచేస్తూ ఉంటాడు. You must be thinking, I am not watching pornography. నేను ఏదో చెడు విషయాలు లేకపోతే ఈ యొక్క లైంగికమైన విషయాలు నేను ఏం చూస్తలేనండి. I am not watching any bad stuff. నేను పోర్నోగ్రఫీ చూస్తలేను లేకపోతే నేను ఒక చెడు విషయాలు నేను ఏం చూస్తలేను. I am not a drug addict. నేను ఒక డ్రగ్స్ తీసుకుంటలేనండి. I am not used to alcohol and stuff like that. నేను త్రాగుబోతున్నాను, నేను పెద్ద అలవాటు లేదండి అని అనుకుంటున్నారేమో. But the devil will slowly come into our life from the things that we are not aware of. మీకు తెలియని విషయంలోనికి వాడు ఎంటర్ అవుతా ఉంటాడు. Therefore Paul says, అయితే భక్తుడైన పౌలు అంటా ఉన్నాడు in verse 11, అయితే 11వ వచనంలో అంటున్నాడు, 6th chapter of Ephesians, ఆరో అధ్యాయము ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో, put on the whole armor of God, మరి దేవుని యొక్క సంపూర్ణమైన మీరు సర్వాంగ కవచము వేసుకోండి అంటా that you might be able to stand against the wiles of the devil. మరి దుష్టుని యొక్క కుయుక్తులకు మీరు ఎదురు నిలబడాలని తను మీతో మాట్లాడుతున్నాడు. In verse 12 he goes on to say, మరి 12వ వచనంలో ఆయన అంటున్నాడు, for we do not wrestle against flesh and blood, మరి మనము శరీరముతోను రక్తముతోను మరి వీటితో కాదు మనం పోరాడేది, but against the principalities, against powers, against the rulers of darkness of this age. మరి యొక్క దుష్టుడు వాని యొక్క శక్తులు వాని యొక్క అధికారంలోకి మరి యొక్క వాని యొక్క పవర్స్ కు మనతో కలిసి మనం పోరాడుతున్నాం అని గమనిస్తున్నాం. And against the spiritual hosts of wickedness in the heavenly places. మరి యొక్క సాతాను యొక్క శక్తులతో మరి అధికారులతోను ఆకాశ మండలంలో ఉన్న విషయాలతోటి మనం పోరాడుతున్నాము. And therefore verse 13 says, therefore take up the whole armor of God. కాబట్టి అంటున్నాడు సంపూర్ణమైన దేవుని యొక్క మరి యొక్క సర్వాంగ కవచనం నేర్చుకోండి అని అంటారు. that you might be able to withstand in the evil day. మరి యొక్క చీకటి దినము మరి ఇటు యొక్క దినములో నీవు దాన్ని నిలబడడానికి ఆ యొక్క చీకటి దినంలో నువ్వు నిలబడడానికి అది సహాయపడుతుంది అంటారు. Are you looking for the secret in your Christian life? మరి క్రీస్తు యొక్క జీవితము క్రైస్తవుని జీవితం యొక్క నిజమైన సీక్రెట్ మీరు గుర్తుపట్టాలని ఆశపడుతురా? Are you trying to search in your life, what should I do? మరి నేను ఏం చేయాలి అని మీరు ఆలోచన చేస్తురా? Why is that I have so much temptation in my life and how should I overcome it? మరి నాకున్న శోధనలలో నేను ఏ రీతిగా దీన్ని జయించాలి అని ఆలోచన చేస్తున్నారా? The word of God clearly says, put on the whole armor of God. మరి సంపూర్ణమైన యొక్క సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోండి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. Now the word of God clearly says, what is that armor? మరి దేవుని యొక్క కవచం ఏంటో మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. He says, put on. మరి మీరు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చెప్పండి. Stand therefore having girded your waist with truth. మరి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సత్యము అనే దట్టిని నువ్వు కట్టుకోవాలి అని అంటాడు. Now what is this waist? మరి ఈ యొక్క సత్యం అనే దట్టి అంటే ఏంటండి? The word of God clearly says that our mind, మరి మన మనస్సుకు is what it should be guarded, and a belt of truth should be put near our mind. మరి సత్యం అనే దట్టు అనగా మన మనస్సుకు దేవుని వాక్యం అనే సత్యాన్ని మనం దానికి ధరించాలండి. It
should be put around our mind. మన మనస్సుకు దేవుని వాక్యం అనే సత్యమని సత్యమును మనం దానికి ధరించి పెట్టాలి. Why do we put on this belt? మరి యొక్క బెల్ట్ ఎందుకు, సత్యం అనే దట్టిని ఎందుకు పెట్టాలండి? These days because our pants should not fall off. మరి ఈ రోజులలో మన ప్యాంట్లు పడిపోకుంటండి. Many a time we see the fashion of the youngsters, we do not know whether the pants are there above the waist or below the knees. మరి మనం చూస్తూ ఉంటాం ఈ రోజులలో యవనస్తులు వేసే ప్యాంట్లు మరి అది పైకి ఉన్నాయా కిందకు ఉన్నాయా మరి జారిపోయినాయో కూడా తెలియదండి. It is good to wear a belt always. మరి అందుకే బెల్ట్ వేసుకొని, బెల్ట్ అనేది చాలా అవసరం అండి. That was just on the flip side. మరి చిన్నగా నేను సన్నుగా చెప్తున్నాను. But a person uses belt so that their body might stand strong. మరి బెల్ట్ అనేది ఒక వ్యక్తి అనేది తను నిబ్బరంగా ఉండడానికి, గట్టిగా ఉండడానికి అది వాడబడే బెల్ట్ అది. Look at any person who's lifting up heavy weights. మరి ఎవరన్నా పెద్ద బరువులు మోసే వ్యక్తులను చూసినట్లయితే ఒక జిమ్ లో, look at the people who are laborers. మరి లేకపోతే ఒక పని చేసే కార్మికులు చూసినట్లయితే When they are lifting 100 kilos rice bags, మరి 100 కిలోల సంచిని వారు మోసేటప్పుడు they tie their waist with a cloth. మరి వారి యొక్క నడుముకు ఒక బట్టతోటి వారు గట్టిగా కడతారండి. So that our body might stand strong. మరి యొక్క శరీరము గట్టిగా నిలబడడానికి దానికి సూచనగా వాడతారు. In Christian life, క్రైస్తవుని జీవితంలో the word of God clearly says, దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తున్నది, if you have to stand strong, మీరు గట్టిగా మరి ధైర్యంగాను సంపూర్ణంగా నిలబడాలంటే your mind should be strong. మీరు మీ మనస్సు నిబ్బరంగా గట్టిగా ఉండాలంటున్నాడు. It also means that ఇంకోటి అర్థం ఏంటంటే our mind is weak. మన మనస్సు బలహీనంగా ఉందని అర్థం. Our mind is very weak. మన మనస్సు చాలా బలహీనంగా ఉన్నది. You might sit here right in front of your mobile. మీ యొక్క మొబైల్ మీద కూర్చోవచ్చు. Even when you are listening to this word of God, దేవుని వాక్యాన్ని వింటూ your mind might be traveling 1,000,000 kilometers around the world. మరి మీ మనసు అంతా ఒక 1000 కిలోమీటర్లు తిరిగి వస్తూ ఉంటది. You know, the fastest train right now, which is discovered a few years back, is called a bullet train, as we all know. మరి కొన్ని సంవత్సరాల క్రితం కనుగొనబడ్డది బుల్లెట్ ట్రైన్ అనేది భూలోకంలో అతి వేగంగా పరిగెత్తుతుందని. They also discovered a little more faster train called the capsule train. క్యాప్సూల్ ట్రైన్ అని ఇంకొక ట్రైన్ కూడా వాళ్ళు కనుగొన్నారు. The train looks like a capsule. మరి ఒక ట్రైన్ అనేది ఒక క్యాప్సూల్ తీరుగా కనబడతా ఉంటుంది. The person should sit half seated. మరి వాళ్ళు సగం కూర్చోవాలి. They'll be half sleeping. మరి సగం పండుకొని ఉంటారు. They'll be going in a pipe. మరి ఒక పైప్ లో పోతా ఉంటారండి. And this pipe will be dug all around the world. మరి లోకమంతా వాళ్ళు భూమి కింద వేసి దాన్ని తవ్వుతారు. Just like a ring road. ఒక రింగ్ రోడ్ వేసినట్టు భూలోకమంతా వేసి పెడతారట. You can travel around the world in 6 hours. మరి లోకమంతటిని 6 గంటలలో వారు ప్రయాణం చేయొచ్చండి. This is a magnetic capsule train. ఇది మ్యాగ్నెటిక్ క్యాప్సూల్ ట్రైన్ అంటారు. And they are digging around the world. లోకమంతా భూమిలో కొడుతున్నారు దాన్ని. And even the train is going to pass through our India too. ఇండియా దేశంలో నుంచి ప్రయాణం చేసిన And there's going to be a stop in Mumbai. ముంబైలో కూడా అది ఒక స్టాప్ ఉండనే ఉన్నది. So around the world you can travel 6 hours and then come back from anywhere around the world. లోకమంతా కూడా 6 గంటలలో మొత్తం భూలోకమంతా ప్రయాణం చేసి రావచ్చు. But our mind will go faster than that. మానవుని మనసు మనది ఆ క్యాప్సూల్ ట్రైన్ కంటే ఫాస్ట్ గా పోతుందండి. So we know how weak it is. ఎంత బలహీనమో మనం గమనిస్తాం. So how should it be made strong? మరి అది బలవంతంగా ఇలా మార్చబడుతుందండి. With the word of God. దేవుని వాక్కు అనే సత్యముతో దాన్ని బలపరచాలి. There is no other second thought. దానికి రెండో ఆలోచన లేదండి. This word of God is like a protein. మరి దేవుని వాక్యం అనేది శరీరానికి ఒక ప్రోటీన్ లాంటిదండి. You ask any person who's going to a gym, మరి ఒక వ్యాయామం చేసే ఏ వ్యక్తిని నన్ను అడగండి, జిమ్కి పోయే వ్యక్తిని. although they do all the exercise, మరి వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా if they don't eat enough protein, వారి శరీరంలో కావాల్సిన ప్రోటీన్ లేకపోతే their body will not grow. మరి వారి శరీరం ఎదగదు, దాని బలంగా మార్చబడదు. And they cannot exercise better. మరి ఇంకా కరెక్ట్ గా ఎక్సర్సైజ్ వాళ్ళు చేయలేకపోతే, and all those bodybuilders who struggle day and night together, మరి పొద్దున రాత్రి ప్రయాసపడుతున్న బాడీ బిల్డర్స్ అందరూ కూడా they give protein to their body. వారి శరీరానికి ప్రోటీన్ ఇస్తారండి. A spiritual mind needs the word of God as the protein. మరి క్రైస్తవుని మనస్సు దేవుని వాక్యం అనే సత్యముతో
శక్తితో కూడిన వాక్కును వారి యొక్క మనస్సుకు బోధగా బలముగా వారికి అందించబడుతూ ఉండాలి. Let us be reminded ourselves of Eve. మరి అవ్వకును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటుండగా The devil entered first in the form of a snake. మొదటిగా సర్పము అనే వేషం వేసుకొని వచ్చాడు. He was very subtle మరి చాలా కుయుక్తిగా వచ్చాడు. because Eve would not recognize that person. మరి అవ్వ తనను గుర్తుపట్టని వ్యక్తిగా తను ఉండే. Eve will not be able to recognize the devil behind it or the evil behind it. మరి సాతానును చీకటిని గుర్తుపట్టకు ఉన్న వ్యక్తిగా ఉన్నాడని వారు దాన్ని గుర్తుపట్టి అది గుర్తుపట్టని రీతిగా తను వచ్చి మాట్లాడింది. Secondly, రెండవదిగా it put up a thought. ఒక ఆలోచన, ఒక అనుమానం లాంటి ఆలోచన దాని హృదయంలో పెట్టింది. The thought was, did the Lord say that you are going to die? నువ్వు నిజంగా సస్తావా, ఇది ముడితే అవుతుందా అని ఈ రీతిగా ఆలోచనలు అనుమానాలు పెట్టేసింది. So the enemy used the thought process to enter into Eve. మరి ఆలోచన యొక్క విధానాన్ని వాడుకొని దుష్టుడు అవ్వ యొక్క శరీరంలోనికి దూరింది. Eve, who was in the image of God, దేవుని రూపంలో ఉన్న అవ్వ, who was walking with God, దేవునితో అనుదినము నడుస్తూ దేవుని స్వరమును వింటున్న అవ్వ, who was talking and was having long conversations with God, దేవుని యొక్క స్వరము వింటూ దేవుని ఎదుట అనుదినము నడుస్తున్న ఈ అవ్వ, who was more privileged and blessed than all of us, మనందరికంటే అధికముగా యొక్క కృపను అందుకొని బిడ్డగా ఉన్న ఒక అవ్వ was fallen with the thought process of the enemy. సాతాను యొక్క ఆలోచన విధానముతో పడిపోయాడండి. So therefore guard your minds. మీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోనండి. How often don't we realize that many a time there is an attack on our mind? మన మనస్సు మీద పోరాటం జరుగుతూ ఉంటుంది. The enemy will be attacking with different thoughts. అనేక విధములైన ఆలోచనలతో దాన్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. With different emotions. మరి వివిధమైన భావాలతో దాన్ని పడగొట్టాలని చూస్తాడు. With different questions. రకరకాల ప్రశ్నలతో పడగొట్టాలని చూస్తాడు. With different imaginations. మరి వివిధమైన యొక్క భావాలు హృదయంలో ఉన్న ఆలోచన విధానాల వెనుకలో ఉన్న ఇమాజినేషన్స్ తో పడగొట్టాలని చూస్తాడు. With different dreams. ఊహలతో కలలతో పడగొట్టాలని చూస్తాడు. With different situations. పరిస్థితులతో పడగొట్టాలని చూస్తాడు. Because even though if you try to remain strong, నువ్వు గట్టిగా నిలబడాలని చూసినా the person next to you will become weak. మీ పక్కలున్నవాడు బలహీనంగా మారిపోతాడు. They'll start haunting you. మరి వాళ్ళు నిన్ను వెంబడి నిన్ను శోధిస్తూ ఉంటారు. They'll start torturing you. నీకు వాళ్ళు టార్చర్ పెడతా ఉంటారు. They'll be hurting you with their words. వారి మాటలతో వాళ్ళు నిన్ను గాయపడుతూ ఉంటారు. They'll be creating disturbance in our mind with their words. వారి మాటలతో మన మనస్సును తొందర చేయాలని చూస్తూ ఉంటారు. With their habits and with their attitude towards us. వాళ్ళ అలవాట్లతో వారికి ఉన్న మనస్తత్వాలతో నీకు హాని చేయాలని చూస్తూ ఉంటారు. So the devil will make another person as a hindrance for your growth. మరి దుష్టుడు ఇంకొక వ్యక్తిని నీవు ఎదగకుండా వాడిని మార్చిపెట్టి పెడతాడు. At the end he will start attacking us. చివరిగా వాడు మనల్ని మరి ఎదిరిస్తూ ఉంటాడు. Will not be knowing what to do. ఏం చేయాలనో అర్థం కాదండి. Will not understand why is that person suddenly behaving like this. ఎందుకు సడన్ గా ఈ వ్యక్తి ఈ రీతిగా మారుతున్నాడో మనం అర్థం కాకుండా ఉంటాం. We do not know how to get away from that person. ఆ వ్యక్తి నుంచి ఎలా దూరం పోవాలో మనకు అర్థం కాదు. We do not know how to go away from that person. ఆ వ్యక్తిని విడిచేసి ఎలా పోవాలో మనకు అర్థం కాదు. We become very constant. ఆ వ్యక్తితో మరి ఆ విషయంలో మనము నిలబడి చూస్తూ ఉంటాము. We become very dormant. మరి చివరిగా మనము ఖాళీగా లేకపోతే నిలకడగా మారిపోతాం. We become very lazy. మరి చాలా సోమరిగా మారిపోతాం. We become very lethargic. మన హృదయం మనము చాలా మెల్లగా మన మనస్తత్వం క్రైస్తవ జీవితం నమ్మే విషయంలో మెల్లగా అయిపోతాం. Our mind will become numb. లేకపోతే మన మనస్సు కూడా చాలా స్పర్శ లేకుండా మారుతూ ఉంటుంది. Our mind will become dumb. మన మనస్సు చాలా మొద్దుతనంతో మారిపోతుంది. Unable to hear the voice of God. దేవుని స్వరమును వినకుండా మారిపోతుందండి. And suddenly the Lord enters the Garden of Eden. దేవుడు ఆ యొక్క అవ్వ దగ్గరికి ఆదమవ్వల దగ్గరికి ఆ గార్డెన్ ఏదైనా వనంలోనికి అడుగు పెడతాడు. And when he enters, ఆయన అడుగు పెట్టినప్పుడు instead of confessing, ప్రభుదేర కనిపెట్టి మరి ప్రభుదేర వారి యొక్క విషయాన్ని వారు ఒప్పుకోకుండా they start blaming each other. ఒకరిని వారు నింద వేసుకుంటూ కూర్చుంటారు. How often do we blame others?
ఎన్నిసార్లు మనము ఇతరులను జరిగిన విషయాలను బట్టి మనం ఇతరుల మీద నింద వేస్తామండి. Either we blame the devil, సాతాను మీద నిందేస్తాం, or we blame the situation, లేదా పరిస్థితుల మీద నేరం వేస్తాం, or we blame the person who's created the problem. ఏ వ్యక్తి అయితే మనకు పోరాటం జరిగించిండో ఆ వ్యక్తి మీద వేస్తాము. Either, or if we don't get anybody, we blame God. ఏది లేకపోతే దేవుని మీద మనం నింద We వేసుకొచ్చు. say the Lord has given a big, huge temptation. మా దేవుడు నాకు పెద్ద పోరాటం, పెద్ద శోధన పెట్టిండండి అని I'm దేవుని మీద unable to వేస్తాం. come out of it, brother. నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను. The Lord is testing me like Job. యోబును శోధించినట్టు దేవుడు నన్ను శోధిస్తున్నట్టం. The word of God clearly says in James యాకోబు పత్రికలో క్లియర్ గా మాట్లాడుతుందండి. chapter 1. మొదటి అధ్యాయం. Do not say that the Lord has tempted you, దేవుడు నిన్ను శోధించున్నాడు అని అనకనండి. but every person is tempted while being enticed by their own evil desires. ప్రతి వ్యక్తి తన యొక్క సొంత ఆశల కోరికలతో మరి పోరాడబడి ఉంటారు. The life of the sanctified మరి యొక్క శుద్ధీకరించబడిన వ్యక్తి mind will be very constantly being fed by the word of God. శుద్ధీకరింపబడిన వాని యొక్క మనస్సు దేవుని వాక్యము యొక్క సత్యముతో అనుదినము బోధించబడిన రీతిగా ఉంటుంది. And to know the truth in the word of God is very important, my dear friend. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యము నెరగడము చాలా ప్రాముఖ్యం. How do you know what I'm speaking to you is right or wrong? మరి నేను మాట్లాడుతున్న విషయం నిజమైనది కాదు అని ఏ రీతిగా నువ్వు గుర్తుపడతావు? I'm not saying whatever I'm telling you, please listen and follow this. మరి నేను చెప్పిన విషయాలన్నీ వెంబడించాలి అని కాదు, కానీ Ask the Lord for discernment. పరిశుద్ధాత్మ దేవుని యొక్క విచక్షణ అడగాలి మనం. Whoever is talking, ఎవరు మాట్లాడినను, whoever is preaching, ఎవరు ప్రకటించిన, whoever holds the word of God, ఎవరు వాక్యాన్ని మీరు పట్టుకున్నా సరే, ask the Lord, Lord, is this from you? ఇది నిజముగా నీ నుంచి వచ్చిందండి అని అడగాలి మనం. And that is how we strengthen ourselves, strengthening our mind. మరి ఆ రీతిగా మన యొక్క మనస్సును బలపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యం యొక్క విషయంలోనూ బలపరచబడుతూ ఉండాలి. That's how we put a belt of truth around our mind. మరి మనస్సుకు యొక్క సత్యం అనే దట్టిని ఈ రీతిగా వేసి పెట్టాలండి. Why? ఎందుకండి? So that we can lift heavy things in our life. మన జీవితంలో కఠినమైన విషయాలు, భయంకరమైన విషయాలు, ప్రత్యేకమైన పోరాటంలో అన్నిటిలో లేవనెత్తబడడానికి, రక్షింపబడిన వాని బిడ్డల జీవితంలో ఉన్న యుద్ధంలో బలమైన పోరాటం చేయడానికి ఇది ఎంతగానో మీకు సహాయం పడుతుంది. Those heavy things might be any worst trial that you're going through. మీ జీవితంలో అది ఎంత భయంకరమైన పోరాటంలో ఉన్నా సరే, Any heavy storm that you're going through. మీ జీవితంలో ఎంత భయంకరమైన అది యొక్క గాలి తుఫాన్ అయినా సరే, It might be any strong situation of death that your family is going through. భయంకరమైన మరణముతో కూడిన విషయం నీ గృహంలో ఉన్న విషయంనైనా సరే, Any heavy career loss in your life that you're going through. మీ శరీరం, మీ యొక్క కెరియర్ లో నువ్వు పొందిన లాస్ విషయమైనా సరే, Any loss that you have lost in your business. మీ బిజినెస్ లో పోయిన యొక్క పెద్ద లాస్ అయినా కావచ్చు. It might be any loss that you must have lost in any area of your life. నీ జీవితంలో ఏ విషయంలో కోల్పోయిన విషయం అది ఏ విధంగా ఉన్నా సరే, Even spiritually, ఆధ్యాత్మికంగా కావచ్చు, maybe physically, శారీరకంగా కావచ్చు, the truth is in the word of God. దేవుని వాక్యంలో సత్యం ఉన్నదండి. This word of God is like a nuclear power. దేవుని వాక్యం అనేది ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ గా నీ జీవితంలో నిలబడుతుంది. I often tell to youngsters when I speak to them. యవనస్తులకు మాట్లాడినప్పుడల్లా నేను మాట్లాడుతూ ఉంటాను. Imagine our mind is like an ant. మన మనస్సు ఒక చీమ లాంటిది. It's very weak, right? చాలా బలహీనంగా కనబడతాచ్చు. I know there are bullet ants which are very strong, మరి గడ్డి చీమలు లాంటివి ఉంటాయి, but still they are very small, right? కానీ ఆయనను చాలా చిన్నగా ఉంటాయి. You can easily squish them. చిన్న ఒత్తిగానే వాటిని చంపేయచ్చు. If there is a single ant, ఒక చీమ ఉందంటే, whatever ant it might be in the world, అది ఏ చీమనైనా సరే we can squish them easily. సులువుగా దాన్ని చంపేయచ్చు. So when we are all alone in spiritual life, ఆధ్యాత్మికంగా ఒంటరిగా ఉన్నప్పుడు enemy will try to squish us సాతాను మనల్ని తొక్కేయాలని చూస్తూ ఉంటాడు. through different situations.
పరిస్థితులలో మనం తొక్కేయాలని చూస్తాడు. by putting us into different situations. వేరే వేరే పరిస్థితులలో మనల్ని పెట్టి మనం తొక్కేయాలని చూస్తాడు. He will not allow us to run away like Joseph. యోసేపు వలె మరి పరిగెత్తుకోకుండా నిన్ను చేయాలని చూస్తాడు. Will become dormant in the situation. పరిస్థితులలో నిన్ను కదలకుండా అక్కడనే నిలబడి దానికి బానిసగా కావాలని చూస్తాడు. He'll make us a slave to the situation. సాతాను యొక్క క్రియలు మనల్ని బానిసగా మార్చబడతాయి పరిస్థితులలో. But however, the good news is, my dear friend, this morning, ఈ ఉదయ కాలం నీ కొరకు అందించబడుతున్న దేవుని యొక్క సత్య సువార్త ఏంటంటే, your mind is like a small ant, నీ మనసు ఒక చిన్న చీమ తిరుగున్నా సరే, but this word of God is like a nuclear bomb. మరి దేవుని యొక్క వాక్యం ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు లాంటిది. When it comes and fills this ant, ఈ యొక్క యాంట్ యొక్క అది ఒక చీమను అది వచ్చి నింపిందంటే, you cannot imagine what your situation will be. మరి నీకున్న పరిస్థితి దానికి అది ఎటు రీతిగా అది ఏ రీతిగా ఉన్నా సరే, however great your wall might be, నీ ఎదురుగా ఉన్న ఎంత పెద్ద గోడైనా సరే, ఎంత పెద్ద భయంకరమైన వ్యక్తి అయినా సరే, ఎంత భయంకరమైన విషయమైనా సరే, however big your problem might be, నీ రోగము, నీకున్న సమస్య, దానికి ఏ పేరుతోటి అది ఏ విధంగా నీ ఎదురు నిలబడినా సరే, when this word of God will come down like a nuclear power into you, నీ జీవితంలో దేవుని యొక్క వాక్కు ఒక న్యూక్లియర్ పవర్ గా నీకు అందించబడ్డప్పుడు, the situation will become dust in Jesus name. దేవుని నామములో, యేసు నామములో అది బూడిదగా దుమ్ముగా మారిపోతుంది. అది Hallelujah. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. Are you ready to receive this power of God in your life? దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క శక్తిని మీ జీవితంలో అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? How long have you kept this word of God away from your life? దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో ఎన్నిసార్లు అయింది నువ్వు దూరంగా పెట్టి? How long have you made excuses to keep the word of God away from your life? దేవుని యొక్క వాక్యానికి దూరమై, దేవుని యొక్క స్వరము వినకుంటా, దేవుని యొక్క సత్యమును వినకుంటా ఇంకా నువ్వు ఎన్ని రోజులు నువ్వు దీని జీవితంలో దూరంగా ఉంటావమ్మా? Have your situations kept you away from the word of God? దేవుని యొక్క వాక్యం నుంచి నిన్ను దూరంగా మార్చుతున్నదా పరిస్థితులు? What are the wiles of the devil that are keeping you away from being empowered by this power of God this దేవుని యొక్క morning? వాక్యం యొక్క శక్తిని నువ్వు అందుకోకుండా ఏ విషయాలు నీ జీవితంలో ఆటంకపరుస్తున్నాయి? Are you finding out the wiles of the enemy in your life from being empowered by this divine power? దేవుని యొక్క స్వచ్ఛమైన దేవుని యొక్క శక్తిని, అద్భుతమైన దేవుని యొక్క శక్తిని అందుకోకుండా దుష్టుని యొక్క కుయుక్తులు నీ జీవితంలో నింపి ఏ విధంగా నిన్ను పట్టుతున్నాయమ్మా? Are you being aware of them? వాటి విషయంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? మెలకువగా ఉన్నావా? Are you being alert of them? వాటి గురించి గుర్తుపట్టినట్లుగా ఉన్నావా నువ్వు? The Lord is ready to fill you with His word this morning. ఆయన తన వాక్కు యొక్క శక్తితో యేసు క్రీస్తు నీ జీవితంలో నింపబడడానికి సిద్ధంగా ఉన్నాడు. Say, Lord Jesus, నా వెంకల చెప్పండి, యేసు fill me with your word. నీ వాక్కు, సజీవమైన వాక్కుతో నన్ను నింపండి అయ్యా. Do you know what it means to be filled by His word? ఆ వాక్కుతో నింపబడడం అనగా ఏంటో తెలుసా? Being filled by God Himself. దేవుడుతో నింపబడడమే. Hallelujah. హల్లెలూయా. The life of the sanctified, మరి యొక్క శుద్ధీకరించబడిన వాని జీవితము this morning, ఈ ఉదయ కాలము helps us to and reminds us to guard ourselves and our mind with the belt of truth. మరి యొక్క సత్యమైన తట్టుతో ఇయ్యబడిన ఈ యొక్క దేవుని యొక్క యుద్ధోపకరణంలో ఒక యుద్ధోపకరణము మన జీవితంలో బలమైన మనస్సుకు విస్తారముగాను బలంగా ఇవ్వబడి ఉంటది. Are you ready to be guarded? మరి ఈ యొక్క దేవుని యొక్క సత్యముతో నింపబడడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to guard your mind with the word of God? దేవుని వాక్కు అనే సత్యముతో మీరు కంచేయబడడానికి సిద్ధంగా ఉన్నారా? My dear friend, నా ప్రియ స్నేహితుడా, this same word ఇదే వాక్కు has created the heavens and the earth, పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించింది. has created the galaxies, ఈ యొక్క ఆకాశ మండలంలో ఉన్న విషయాలన్నిటిని సృష్టించింది. the millions of galaxies which we do not know the names of this మీకు morning. తెలియని పేర్లతో ఉన్న ఈ యొక్క ఆకాశ మండలంలో ఉన్న అద్భుతాలను అదే వాక్కును సృష్టించింది. That same word is directing its paths and its orbits in the universe. ఆ మాట వాక్కు చేత ఇదిగో యొక్క ఆకాశ మండలంలో ఉన్న విషయాలన్నీ వాటి స్థావరణలు వాటి మార్గాలు నడునట్లుగా ఆజ్ఞనిచ్చి ఉన్నది. This word is available for you and me, my dear friend. ఇదే వాక్కు ఈ ఉదయ కాలము నీ కొరకు అది అందుబాటులో ఉన్నది.
Will you receive it? నువ్వు అందుకుంటావా ఈ ఉదయకాలం? Say, Lord Jesus, యేసయ్యా నా వెంకల చెప్పండి, I receive your promise for my life. నీ వాగ్దానమును నేను అందుకుంటున్నాను. I receive every word that you have for my life. నా జీవితాన్ని కొరకున్న నీ ప్రతి వాక్కు నేను అందుకుంటున్నాను. I will not doubt its power anymore. దాని శక్తిని నేను డౌట్ చేయనయ్యా. I will not anymore think that this situation will never change in my life. నా జీవితము ఇక మారదు అనే విషయం, ఇటువంటి పదాలు, ఇటువంటి ఆలోచనలు నా హృదయంలో ఉండకుండా నీ వాక్కు యొక్క శక్తి కిందకి తీసుకొని వస్తున్నా. I will not be a slave to my situation anymore. నా పరిస్థితులకు నేను బానిసగా నేను ఇక ఉండనయ్యా. I'll be empowered because your word fills me this morning. నీ వాక్కు నన్ను బలపరుస్తుండగా నన్ను బలపరచువా అని అందు నేను నీ నమ్మడానికి అడుగు వేయడానికి నేను ముంగడికి వస్తున్నానయ్యా. Thank you God for giving me this word this morning. ఈ ఉదయకాలం నాకు అందించబడిన నీ వాక్కును బట్టి వందనాలు. I thank you Lord for the power it has in my life. నా జీవితంలో నీ వాక్కు యొక్క శక్తిని బట్టి వందనాలు యేసయ్యా. And I speak yea and amen to every promise that you have spoken for my life. నా జీవితంలో నువ్వు పలుకుతున్న ప్రతి వాగ్దానాన్ని నేను పట్టుకుంటున్నాను. ఈ వాగ్దానం యొక్క శక్తిని నేను అందుకుంటున్నాను. I receive it in Jesus name this morning. యేసు క్రీస్తు నామములో నేను అందుకుంటున్నానయ్యా. I speak to you devil. ఓ సాతానా నీతో మాట్లాడుతున్నాను. I speak to your situation. ఓ పరిస్థితులారా నేను నీతో I మాట్లాడుతున్నాను. speak to you every person. ఓ నా ఎదుటున్న ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాను. I speak to you every wile of the enemy. సాతాను యొక్క ప్రతి కుతంత్రములతో ఉదయకాలం మాట్లాడుతున్నాను. I have discerned you. నిన్ను గుర్తుపట్టాను. I discerned you. నిన్ను గుర్తుపట్టాను. I know the way that you're coming into my life. నువ్వు నా జీవితంలో అడుగు పెడుతున్న విషయాన్ని నేను గుర్తుపట్టాను. This morning ఈ ఉదయకాలము I speak freedom. నీకు నేను విడుదల ప్రకటిస్తాను. I speak liberty. నీకు స్వేచ్ఛను పలుకుతున్నాను. I command you to flee from my life in Jesus నా name. శరీరము నా జీవితంలో నుంచి ఆజ్ఞ ఇస్తున్నాను, వదిలి వెళ్ళిపోనట్లుగా, తరిమి కొట్టబడినట్లుగా. I speak and command you to flee from my mind in Jesus నా name. మనస్సు నా ఆలోచనల నుంచి నువ్వు తరిమి కొట్టబడినట్లుగా ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. I receive and strengthen my mind with the power of God this నా morning. మనస్సును దేవుని వాక్యమైన శక్తితో నింపబడును గాక. Hallelujah. హల్లెలూయా. Sing this song with me this morning. నాతో కూడా కలిసి ఉదయకాలం ఈ చిన్న పల్లవి పాడండి. Open my eyes, Lord. We want to see Jesus, to reach out and touch and say that we love Him. Open my ears, Lord, and help me to listen to your word. Open my eyes, Lord. We want to see Jesus. Open my eyes, Lord. కన్నులు తెరవండి. We want to see Jesus. యేసు నిన్ను చూసే భాగ్యం మాకు అనుగ్రహించు. Open my eyes, Lord. I want to see Jesus. Hallelujah. అందరూ చేతులు లేవనెత్తండి. మీరు ఎక్కడున్న వారు అక్కడనే. I receive your word in my life.
guys start worshiping. I speak your word in every person's life this morning. I speak your word to every situation that they are facing. I speak your word and strength to every person who's been weary in their lives, oh God. I speak your word to every person who's unable to get up from their lives where they have fallen, Lord Jesus. I speak your word to every person who's under addiction and who was not able to come out in Jesus' name this morning. I release your blessing of word in their lives in Jesus' name. I speak your word of resurrection to the families who are going through death in Jesus' name right now. పునరుత్థానుడైన క్రీస్తు యేసు జీవమును అధికారమును వాక్కును విడుదలను ప్రకటిస్తున్నాము. I speak life into the places where there is death in Jesus' name. మరణము ఉన్న ప్రతి పరిస్థితులలోనికి క్రీస్తు యేసు జీవమును విడుదల ప్రకటిస్తున్నాము. Every situation which is dead, I speak life into their lives in Jesus' name. మరణము లాంటి పరిస్థితులలో ఎవరెవరు ఏ విషయంలో పోరాడుతున్నారో ప్రతి విషయంలో క్రీస్తు యేసు జీవమును విడుదల ప్రకటిస్తున్నాము. Hallelujah. 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 In Jesus' name. యేసు క్రీస్తు నామములో Everybody said, అందరూ కలిసానండి. Amen. ఆమేన్. 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 దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈ ప్రశస్తమైన ఈ యొక్క ఆరాధన గడియలోనికి జాయిన్ అయిన ప్రియబిడ్డలందరికీ మరి ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ మరి దేవుని యొక్క స్వరమును మాటను వింటున్న మీ ప్రియబిడ్డలో మరి మీరందరూ కూడా ఈ యొక్క ఫేస్బుక్లో అందించబడుతున్న వాక్కును మీ యొక్క వాట్సాప్ ద్వారా మరి మీకున్న వనరుల ద్వారా మీ ఫ్రెండ్స్కు మీ స్నేహితులకు మీ కుటుంబస్తులకును ప్రతి ఒక్కరు కూడా ఈ స్వరమును ఈ వాక్కును అందించాలని మనవి చేస్తున్నాను. అదేగాక మనకు మా 21 దినాల ఫాస్టింగ్ ప్రేయర్ మనకు సెప్టెంబర్ 8 నుంచి 28 యొక్క తారీఖులలో మనకు ఉంటుందండి. 21 దినాల యొక్క ఫాస్టింగ్ ప్రేయర్లోనికి అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం. ఏ రీతిగా ఉంటుందండి? ప్రతి ఉదయము 7 నుంచి 7:30 వరకు ఒక అంశమును మీకు అందించబడుతుంది. ఆ అంశము కొరకు ఆ దినమంతయు ధ్యానిస్తూ ప్రార్థిస్తూ కనిపెడుతూ ఆ విషయంలో విడుదలను అందుకోవడానికి ఈ 21 దినాల ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ టైం అప్పుడు చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. ఏది తినాలి, ఏది విడుదల చేయాలి, ఇది ప్రతి ఒక్కరికి మీ వనరులను బట్టి మీరు ఎక్కడున్న వారు అక్కడనే మీ గృహాలలోనే ప్రార్థించవలసినగా మనవి చేస్తున్నాను. వీలైతే 1 లేదా 2 మీల్స్ స్కిప్ చేసి 3 గంటల తర్వాత మీరు భోజనం చేయొచ్చు. పార్షియల్ ఫాస్టింగ్ అంటారు లేదా ధాన్యాలు ఉపవాసం అంటారు. ఈ 21 దినాలలో ఈ సెప్టెంబర్ 8 నుంచి 28 తారీఖు మధ్యలో జరుగుతున్న ఈ ప్రత్యేకమైన ఈ 21 దినాల ప్రేయర్ అండ్ ఫాస్టింగ్లో ప్రతి సంవత్సరం దేవుడు మరి వివిధ దినాలలో మరి జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలలో మహా గొప్ప కార్యాలను మేము ఎదురు చూసాము. సాక్ష్యాలు ఉన్నాయి. ఒక సంవత్సరం పైన సంవత్సరం 160 మంది జాయిన్ అయ్యారు. 153 సాక్ష్యాలు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సాక్ష్యాన్ని మేము చూసాం. మరి తక్కిన వారిలో కూడా కొన్ని రోజుల తర్వాత జరిగింది. అనగా 160 మందికి 160 సాక్ష్యాలు అందుకున్నారు. మరి ఈ సంవత్సరం ఎంతమంది అయితే ఈ యొక్క
ప్రేయర్ ఉపవాస కూడికలో మరి జాయిన్ కావాలని ఇష్టపడుతున్నారో మరి నేను కూడా జాయిన్ అవుతున్నానండి. మాకు చిన్నగా మీరు ఫేస్బుక్లో కమెంట్ పెట్టినట్లయితే, లేదా మాకు టెక్స్ట్ పెట్టినట్లయితే, లేదా మీకు వాట్సాప్లో ఒక వాట్సాప్ లింక్ ఉంటుంది. ఈ వాట్సాప్ లింక్ను మీరు జాయిన్ చేస్తే ఈ 21 days ఆఫ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనే ఒక వాట్సాప్ లింక్ మీకు కనబడుతుంది. ఆ లింక్లోనికి మీరు ఆటోమేటిక్గా జాయిన్ అవ్వచ్చండి. అనుదినము మీకు ఈ వాగ్దానములు, దేవుని యొక్క ప్రార్థన అవసరతలు, దాని గురించి ప్రతిరోజు ఒక అంశం ఉంటుంది. ఆ అంశమును మీరు అనుదినం ధ్యానించాలని, ప్రార్థించాలని కనిపెట్టి ప్రభు నుంచి అందుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రాం అండి. 21 దినాలు సెప్టెంబర్ 8 నుంచి 28 వరకు ఉండబోతున్న ఈ ప్రార్థన గడియకు మీకు ఆహ్వానం అందిస్తున్నాం. దయచేసి మరొకసారి గమనించండి. ఈ యొక్క ప్రార్థన గడియలోనికి అందరికీ ఆహ్వానం. ఎక్కడున్న వారు అక్కడనే మీ పనులు, మీ బాధ్యతలలో ఉంటూ మరి అనుదినము ఈ యొక్క వాక్యము, ఈ ప్రార్థన గడియలో జాయిన్ అవుతూ ఆ అంశాన్ని పట్టుకొని ఆ దినము కొరకు 21 దినాలు మనం ఆ రీతిగా ప్రతి దినము మనం ప్రభు ప్రార్థనలో గడపనే ఉన్నాం. సో దయచేసి ఇది గమనించాలని మనవి చేస్తున్నాను. అదేగాక మరి మా పరిచర్యలో ఎంతమంది సహాయకులుగా మీరు ఆశపడుతూ మరి ప్రోత్సాహం అందిస్తున్న వారందరికీ క్రీస్తు యేసు నామములో వందనాలు చెల్లిస్తూ, మరి మీ యొక్క విత్తనాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపణతో సహాయపరచాలని ఎంతమంది అయితే సిద్ధపడుతున్నారో మీకు ఇవ్వబడిన డీటెయిల్స్, మరి యొక్క మీకు ఉన్న స్క్రీన్ మీద కనబడుతున్న డీటెయిల్స్ లేదా స్క్రోలింగ్లో ఉంటున్న డీటెయిల్స్ యూ క్యాన్ సెండ్ ఇట్. అండ్ మీరు పంపించినప్పుడు దయచేసి దేని కొరకు మీరు ఈ విత్తనాన్ని నాటుతున్నారో దయచేసి తెలియపరచండి. 12 విభాగాలు ఉన్నాయని చెప్పాను. సో ఏ భాగం కొరకు ఈ యొక్క విత్తనము, ఉదాహరణకి అయ్యగారు మేము మా రక్షణ కొరకు విత్తనం వేస్తున్నాను, లేకపోతే అయ్యగారు మా స్వస్థత కొరకు, లేకపోతే మా కుటుంబంలో దేవుని విడుదల కొరకు, మాకు ఒక దేవుని చిత్తం కొరకు. సో మీరు ఏ భాగాల కొరకు విత్తనం వేస్తున్నారో ఆ భాగాల కొరకు మా పరిచర్యలో వాడుకున్నప్పుడు ఈ యొక్క విత్తనాన్ని మేము ఆ భాగాల కొరకు వాడుతూ ఉంటాం. సో ఎవరెవరైతే ఈ యొక్క కవనెంట్, దీన్ని కవనెంట్ ప్రోగ్రామ్ అంటారండి, ఈ కవనెంట్ ప్రోగ్రాంలోనికి అందరికి ఆహ్వానం అందిస్తున్నాను. అదేగాక మరి ఈ దినము దేవుని యొక్క స్వరమును వినుంటాం. మీరందరూ ఇంకను నేర్చుకోవడానికి మిస్టరీస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ అనే బుక్ ఉన్నది. అమెజాన్ కిండిల్లో మీరు వెళ్ళి దాన్ని కొనొచ్చు, మీరు దాన్ని చదవచ్చు. మొదటి వాల్యూమ్, 2 వాల్యూమ్ ఇంగ్లీష్లో ఉన్నది. ఇది ఫ్రీగా ఉంటుంది. దీని లింక్ కూడా మీకు ఇక్కడ ఫేస్బుక్, మీకున్న కనబడుతున్న ఫేస్బుక్ లింక్ కింద మీరు క్లిక్ చేయగానే మీకు కనబడుతుంది. సో యూ కెన్ గో బై ఇట్ ఆర్ యూ కెన్ రీడ్ ఇట్ ఫర్ ఫ్రీ, స్టార్ట్ రీడింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వనరులు, దేవుని యొక్క పరిపూర్ణతలు విస్తారంగా మీ జీవితాలలో ఉండునుగాక. మాతో కూడా కలిసి ఆరాధనల గడియలో జాయిన్ అయిన ప్రియబిడ్డలందరికీ క్రీస్తు యేసు నామములో వందనాలు చెల్లిస్తూ, దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సంపూర్ణతలు విస్తారంగా మీ జీవితాలలో ఉండును గాక. ప్రార్థనతో ముగిద్దామండి. ప్రేమగలిగిన తండ్రి, నా నాయన మీకు వందనాలు. ఎందరైతే ఈరోజు నా తండ్రి నీ స్వరమును వింటూ నాయనా దుష్టుని యొక్క గుర్తుపట్టడానికి, సాతాను కుతంత్రములను అణగద్రొక్కబడడానికి, నాయనా ఇదిగో నీ రక్షణ, నీ వాక్కు యొక్క సత్యమును కనుగొనడానికి, అందుకోవడానికి, విడుదల చేయడానికి నువ్వు అందించిన బలమైన వాక్కును బట్టి వందనాలు. ఈ స్వరమును వింటుండగా ప్రతి ఒక్కరి జీవితాలలో నా నాయనా నీ రక్షణ సంపూర్ణతలు సంపూర్ణపరచమని ఈ ఉదయకాలము అందిస్తున్న ప్రతి ఒక్క సహాయమును బట్టి, వారు నాటుతున్న విత్తనాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ స్వరము, నీ వాక్కు, నీ యొక్క మర్మములు, నీ సజీవమైన క్రీస్తు యేసు బలము విస్తారంగా ప్రవహించినట్లుగా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించపయ్యప్పి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కలిసి అందాం, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందును నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మాలిలా అపరాధాలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనల నుంచి తేక దుష్టుని నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన సంకల్పము, రక్షణార్థమైన క్రీస్తు యేసు యొక్క శక్తి, పరిపూర్ణతలు, సంపూర్ణతలు, పరిశుద్ధాత్మ దేవునితో అన్యున సహవాసము, దుష్టుడు మన కాళ్ళ క్రింద ఈ వారము క్రీస్తు యేసు విజయము, ఆయన బేరి, ఆయన ఆనందమైన సంపూర్ణతలు విస్తారంగా మనలోను మన ద్వారాను ప్రవహించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని నామముకు స్తోత్రం. విల్ జాయిన్ బ్యాక్ అగైన్ నెక్స్ట్ సండే సేమ్ టైం. ఉదయకాలము 11 నుంచి మరి 12:30 1 గంట వరకు జరగనే ఉన్న ఈ యొక్క తెలుగులో ఉన్న ఆరాధనలోనికి
మీ అందరికీ జీసస్ డిలైట్స్ వరల్డ్ వైడ్లో అందించబడుతున్న ప్రత్యేకమైన ధ్యానాలు, ఆదివారపు ధ్యానాల్లోనికి మరి పాస్టర్ బ్రెయినార్డ్, పాస్టర్ డిలైట్ మరి పక్షంగా, గృహం పక్షంగా, కుటుంబం పక్షంగా మీ అందరికీ వందనాలు తెలుస్తూ, దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ, క్రీస్తు యేసు యొక్క సమృద్ధి విస్తారముగా విడుదలవునుగాక. See you back again. Until the next time, God bless you.